నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, సనాతన ధర్మంపై మీడియా ద్వారా ధర్మయుద్ధం చేస్తోంది రిఫ్లెక్షన్ మరియు గ్రూప్స్. ఎన్నో ఏళ్లుగా తాను మీడియా ద్వారానే చెప్పడం కాకుండా ప్రజల మధ్యలోకి, అదేవిధంగా హిందువుల మధ్యలోకి వెళ్ళి మన ధర్మం, మన ఆచారాలు, మన సంస్కృతి గురించి విశేషంగా ప్రచారం చేస్తూ లక్షలాది మంది బాహుళ్యాన్ని, వారి మనస్సును చురగొన్నది రిఫ్లెక్షన్. అదే కొనసాగిస్తూ అదే కోవలోనే మార్చి 29వ తేదీ కేశవ మెమోరియల్ నారాయణగూడలో 3వ కాంక్లేవ్ నిర్వహిస్తోంది మీరు ఆదరిస్తున్నటువంటి రిఫ్లెక్షన్ ఛానల్స్, గ్రూప్స్. కాబట్టి 8 గంటల వరకే, ఉదయం 8 గంటల వరకే ధార్మిక మిత్రులందరూ, సోదరులందరూ, హిందూ బంధువులు అందరూ కూడా కాంక్లేవ్ కార్యక్రమానికి విచ్చేసి మన సనాతన ధర్మం ఏంటి, మన ధర్మం, మన సంస్కృతి, మన సాంప్రదాయం, పూర్వ చరిత్ర, భవిష్యత్ తరాలకు మనం అందించబోతుంది ఏమిటి, అన్నిటి మీద బహుముఖ ప్రజ్ఞాశాలులు మాట్లాడడానికి విచ్చేస్తున్నారు కార్యక్రమానికి. కాబట్టి సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి కాంక్లేవ్ 3వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మన ఈ కార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు, ఓన్లీ రాజకీయం అనకుండా ధార్మిక పరమైన వాటిల్లో కూడా అత్యంత ప్రజ్ఞా పాఠవాలు ఉండి విశ్లేషణ, అది కూడా అందరికీ అర్థమయ్యే రీతిలో విశ్లేషించగల సమర్థులు మా అన్నయ్య చతుర్వేది జయసింహ గారు ఈరోజు విచ్చేశారు. వారితో మనము నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఏ రికార్డులు ఆయన సాధించాడు, భవిష్యత్తులో ఎలాంటి రికార్డులు రాబోతూ ఉన్నాయి, ఈ రికార్డులు ఇంతకుముందు ఎవరికి ఉండే, అన్ని విషయాలు మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులతో పంచుకోవడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. వారిని సాదరంగా మా ప్రేక్షకుల తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాను. నమస్కారం అండి. శ్రీరామ్. మోదీజీ అంతకుముందు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెహ్రూ, ఇందిరమ్మ, ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగింది. అప్పుడు వాళ్లకు ఉన్నటువంటి చరిష్మా, స్వాతంత్రోద్యమం, స్వాతంత్రం తెచ్చిందన్న చరిష్మా ఉండే. తర్వాత కాలక్రమేణా ఆ చరిష్మా పూర్తిగా తగ్గిపోతూ ఉంది. ఇందులో మోదీ రూపంలో నిజంగా భారతదేశానికి ధర్మబద్ధంగా నడిపించేటువంటి ఏకైక వ్యక్తి మోదీ అనే ఒక ఖ్యాతి బీజేపీ నుంచి వచ్చింది. కంటిన్యూగా ఆయన 3 సార్లు గెలిచిండు, హ్యాట్రిక్. ఆయన సొంతంగా, అంటే ఇందిరమ్మకు అప్పుడు జవహర్లాల్ నెహ్రూకు ఏమైనా రికార్డ్స్ ఉండేనా, ఆ రికార్డులు ఈయన ఏమైనా బద్దలు కొట్టి వచ్చిండా, లేకుంటే ఈయన చరిత్ర, ఈయన రికార్డులు ఏమిటి, మా ప్రేక్షకులకు చెప్పండి. అంటే ఈ మధ్యకాలంలో అంటే గత 3-4 రోజుల్లో బాగా చర్చకు వచ్చిన విషయం ఏంటంటే, నరేంద్ర మోడీ నిరవధికంగా, నిరంతరాయంగా 8,930 రోజులు, మనం ఇది మాట్లాడుకునే రోజుకి టప్పటికి ఇంకా కొంత పెరిగింది, 8,335 రోజులు అనుకోవచ్చు. ఆ విధంగా జనాలు లెక్క కడుతున్నప్పుడు, ఒక్కొక్క రోజు లెక్క కడుతున్నప్పుడు మోడీ మనకు అందరికీ తెలిసిందే, 2014 నుంచి ఇప్పటి వరకు గత దశాబ్ద కాలంగా దేశం మొత్తం మోడీ నాయకత్వంలో ముందుకు పోతుంది. ఇది ఒక రికార్డ్. అయితే అసలు రికార్డ్ ఏంటంటే, ఈ 8,930 రోజులు అధికారంలో ఉండడం అనేది కేవలం ప్రధానమంత్రిగా కాదు, అంతకుముందు 4,000 రోజుల పాటు 4,000+ డేస్ గుజరాత్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. అక్కడ ఒక 12 ఏళ్ళు, అంటే ఒక పుష్కర కాలం గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఒక బ్రాండ్ సంపాదించుకోవడం జరిగింది. అంతకుముందు మోడీ అంటే ఎవరో మనకు ఐడియా లేదు. అంటే మోడీ జీవితం చూస్తే 1950లో పుట్టారు, ఆయన 1950లో పుట్టారు. 1950లో పుడితే 2000 సంవత్సరం, అంటే దాదాపు ఆయనకు 50 సంవత్సరాలు పూర్తయ్యేదాకా నరేంద్ర మోడీ అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి తెలుసు, మీడియాలో ఉన్న వాళ్ళకి తెలుసు, కానీ సామాన్య ప్రజలకి నరేంద్ర మోడీ ఎవరో తెలియదు. అంటే ఒక మనిషి జీవితంలో 50 ఏళ్ళ తర్వాత కూడా ఒక అద్భుతం జరగవచ్చు అనే విషయానికి నరేంద్ర మోడీ ప్రత్యక్ష ఉదాహరణ. అంటే నేను కొంత ఏమంటారు, నేను చాలా మొహమాటం లేకుండా చెప్తుంటాను, నేను మోడీ అభిమానినాను, నేను జర్నలిస్ట్ అనే చెప్పాను, మోడీ భక్త్ అనే చెప్తాను నేను. ఎందుకంటే ఈ దేశం నేను చూస్తున్నా, అంటే యూపీఏ కాలంలో
ఒక్కొక్కసారి 10 గంటలు 8 గంటలు కరెంట్ పోవడము, ముంబైలో ఉగ్రవాద దాడులు జరగడం, మన గోకుల్ చాట్ దిల్సుఖ్ నగర్లో బాంబు దాడులు జరగడం, ఇవన్నీ చూసిన వాళ్ళకి అంటే 2014 తర్వాత ఓటు హక్కు వచ్చిన పిల్లలకి ఇవన్నీ తెలియకపోవచ్చు. కానీ యూపీఏ 10 ఏళ్ల కాలంలో, ముఖ్యంగా 2004-9 పర్లేదు మన్మోహన్ సింగ్ సోనియా కాలంలో, కానీ 2009-2014 మధ్యలో కాలంలో చాలా దారుణంగా ఉండేది పాలన. మన తెలంగాణ ఉద్యమం వల్ల ఆ 2 తెలుగు రాష్ట్రాలు అట్టుడికిపోతుండేవి. దేశం మొత్తం కూడా అవినీతి, 2G లేకపోతే ఏ నుంచి జెడ్ దాకా అన్ని స్కామ్స్ ఉండే. ఇక్కడ కూడా ఈ స్కామ్ చేయొచ్చా అని ప్రజలు అప్పుడు ఊహించారు. అంటే పంచభూతాలను వదిలిపెట్టకుండా. అయితే దాంట్లో ఆ స్కాములలో ఎన్ని శిక్షలు పడ్డాయి అదంతా వేరే చర్చ. కానీ మొత్తానికైతే అప్పుడున్న వాతావరణం ఏంటంటే, గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 ఏళ్ళు అప్పటికే నిరూపించుకున్న నరేంద్ర మోడీ గుజరాత్ అనే బ్రాండ్ కావచ్చు, లేదంటే మోడీ అనే బ్రాండ్ని కావచ్చు ఆసరా చేసుకొని ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా 2 కలుపుకున్నప్పుడు 8,930 రోజులు ఆయన పూర్తి చేశారు. ఇది 31 రోజులు పూర్తి చేశారు. ఇది ఒక రికార్డ్. అయితే దీనికంటే ముందు ఈ రికార్డ్ ఎవరి పేరు మీద ఉండేది అంటే, మనం ఇక్కడ చూసినప్పుడు సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ ఈయన 8,930 రోజులు అంతకుముందు సిక్కింకి ప్రధాన ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఈయన పేరు మీద ఉంది. అది అధిగమించి నరేంద్ర మోడీ 8,931 రోజులు పూర్తి చేయడం జరిగింది. అతి త్వరలో ఇంక 10,000 రోజులు పూర్తవుతుంది, 9,000 పూర్తవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ 10,000 ఉంటుంది. అయితే ఇది రికార్డులో ఈయన ఓన్లీ సీఎంగా చేశారు. నరేంద్ర మోడీ ఏంటంటే ప్రభుత్వాధినేతగా గుజరాత్ ముఖ్యమంత్రిగా 4,000 పైచిలుకు రోజులు, ఆ తర్వాత ప్రధానమంత్రిగా కూడా 4,000 రోజుల పాటు 4,000 పైచిలుకు రోజులు ఈయన చేయడం జరిగింది. ఇది రికార్డ్. ఇంతకాలం అంటే ఈ రికార్డు జరిగింది అని వార్త చెప్పడానికి మనం అవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ ఆడియన్స్ ఎక్కడో ఒక దగ్గర చూసుంటారు. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మోడీ 8,000 రోజులు 9,000 రోజుల పాటు నిరంతరాయంగా అధికారంలో ఉన్నాడంటే, ఇప్పుడు ప్రతిపక్షం చెప్తున్నట్టుగా ఈవీఎంలు మేనేజ్ చేస్తూ, ఓటు చోరీ చేస్తూ, లేకపోతే మత విద్వేషాలని రెచ్చగొట్టడం ద్వారానో చేసి ఉంటే ఇంతకాలం ఉండేవాడు కాదు. మోడీ నిరంతరాయంగా అధికారంలో ఉండడానికి కారణం, ప్రజా మద్దతులు కలగడానికి కారణం, నరేంద్ర మోడీ అభివృద్ధి అనే పదాన్ని జనాలకి ప్రత్యక్షంగా తీసుకొచ్చింది. అంతకుముందు ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా ఇప్పటికీ కూడా రాహుల్ గాంధీ కాలంలో కూడా కాంగ్రెస్ చెప్పేది ఏంటంటే గరీబీ హటావ్ అంట. ఇంతకాలం పేదరికాన్ని పారదోలుతారు వీళ్ళు. అంతే, మీరు ఇంతకాలం పేదరికాన్ని పారదోలుతున్నారంటే పేదరికం ఎక్కడ పోవట్లేదని అర్థం. అంతే కదా. కాబట్టి మోడీ వచ్చిన తర్వాత మనం ఒక షిఫ్ట్ వచ్చింది. పేదరికం కాదు సమస్య, అభివృద్ధి సమస్య. పేదరికం దానంతలో అదే పోతుంది. అంతే. ఇప్పుడు ఒక రూమ్లో చీకటిని పారద్రోలుతాను అనడంలో అర్థం లేదు. వెలుతురు వస్తే పోతుంది చీకటి. బల్బు కరెంటు బల్బు ఆన్ చేస్తేనో, దీపం వెలిగిస్తేనో, క్యాండిల్ వెలిగిస్తేనో ఇంకా చీకటి ఉండదు. సో చీకటిని వెళ్ళగొట్టే పని అంటూ ఏం లేదు. అట్లా పేదరికాన్ని వెళ్ళగొట్టడం అనేది ఎవరూ చేయలేరు. పేదరికం ఎక్కడికి పోదు, కానీ పేదరికాన్ని తొలగించాలంటే అభివృద్ధి చేయాలి. ఆ అభివృద్ధి అనే నినాదంతో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత, ఇప్పుడు ఇది విన్న తర్వాత కింద కామెంట్ సెక్షన్లో మోడీ వచ్చిన తర్వాత కూడా అట్లనే ఉన్నాం మనము, మన దేశం బాగుపడలేదు అని ఏడ్చే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. మోడీ అధికారంలోకి రావడానికి వచ్చినాక కంటిన్యూగా 8,000 రోజులు ప్రజా మద్దతు మళ్ళీ ప్రతి ఎలక్షన్లో, అది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ ఎన్నికల దాకా ఎక్కడ మోడీ వచ్చి ప్రచారం చేసినా అది సీట్లు ఓట్ల రూపంలో ఎందుకు మారుతుంది, ప్రజలు ఎందుకు నమ్ముతున్నారంటే నరేంద్ర మోడీ అభివృద్ధి అనేది ఒకటి ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా మార్చడము. అట్లనే వికసిత్ భారత్ 2040 కల్లా భారతదేశాన్ని 100 సంవత్సరాల భారతదేశం స్వతంత్ర భారతాన్ని అభివృద్ధిని చెందిన దేశంగా ప్రపంచ అగ్రదేశాలు వీటిలో సరసన మనం కూర్చోబెడతారనే నమ్మకం ఆయన సాధించుకోవడం వల్ల ఇది సాధ్యమైందని నా ఉద్దేశం. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ఇవన్నీ నినాదం ఏదైనా సరే మీరు గమనించండి. నేను పేదరికం తొలగిస్తానని మోడీ అనలేదు. ఎందుకంటే పేదరికం తొలగించడం అనేది గాల్లో యుద్ధం చేయడం లాంటిది. ఆ యుద్ధంలో ఎవడోడిపోడు, గాల్లో కత్తి తిప్పుతూ ఉంటాం మనం. అంతే. కానీ అభివృద్ధి సాధించిన రోజు ఆటోమేటిక్గా పేదరికం పోతుంది. ఆ అభివృద్ధి సాధించడం మీద దృష్టి పెట్టిండ్రు. అట్లనే ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ ఇట్లాంటి చారిత్రక నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆయన పట్ల, మోడీ పట్ల జనాలకి ఒక హీరో వర్షిప్ రావడం అంటే మాటల మనిషి కాదు, చేసి చూపిస్తాడు అనే నమ్మకం కలిగింది. రెండోది అన్నయ్య, మోదీ గారిని క్వశ్చన్ మనం పక్కకు పెడితే, ప్రతిపక్షం గెలిస్తేనేమో ఈవీఎం ట్యాంపరింగ్ లేదు, అధికార పక్షం గెలిస్తే ప్రతిపక్షాలు అనే మాట ఈవీఎం ట్యాంపరింగ్. వెనకట్లాగే బ్యాలెట్ పేపర్ లేదు, ఇప్పుడు ఆ సిస్టమ్ పోయింది.
అంటే మొదలు ఎలక్షన్ల ముందు ఈసీ ఏమన్నా వీళ్ళతో సంతకాలు తీసుకోవాలా, ఏ రిజల్ట్ వచ్చినా సరే మేము కట్టుబడి ఉంటామని? లేదు, అంటే వీళ్ళు కోర్టుకు వెళ్ళి మాట్లాడట్లేదు, అయిపోయింది తతంగం అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా ఓటు చోరీ అని అదని ఇదని చెప్పి, విచిత్రం ఏంటంటే ఓటు చోరీ జరిగిందని చెప్పి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడతారు. మీకు ఓటు చోరీ జరిగి ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ రావద్దు కదా. మరి రావద్దుగా. సరే బీజేపీ కాదు, బీఆర్ఎస్ అన్న మళ్ళీ గెలవచ్చు కదా. బీజేపీ బీఆర్ఎస్ని గెలిపించుండొచ్చు కదా, మిమ్మల్ని ఎందుకు గెలిపిస్తుంది? అట్లనే కేరళలో కమ్యూనిస్టులు ఎందుకు మళ్ళీ గెలుస్తున్నారు? పినరయ్ విజయన్ 2 సార్లు సీఎంగా చేసి ఇప్పుడు 3ోసారి కూడా సర్వేలు ఏం చెప్తున్నాయంటే కాంగ్రెస్ కంటే వాళ్ళకి కొంత ఎక్కువ ఉంది అవకాశం అని చెప్తున్నారు. అంటే పోటాపోటీ ఇద్దరి మధ్య ఉంది, కానీ కాంగ్రెస్ వచ్చేదానికంటే కమ్యూనిస్టులకు 1% 2% ఎక్కువ అవకాశం ఉంది అని చెప్తున్నారు. మరి ఎక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ ఎందుకు చేయట్లేదు? సో ఇది లాజిక్ లేని సమస్య. అంటే తమ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడానికి నిజాన్ని ఒప్పుకోలేని పరిస్థితి అనమాట. నిజాన్ని ఒప్పుకుంటే యాక్చువల్లీ మనకు కాదు, మనకి అనవసరం. మోడీ అభిమానులకు హాయిగా ఉంది ఇప్పుడు, ఎందుకంటే అధికారంలో ఉన్నారు. అసలు మంచి జరిగేది ఏంటంటే ఎవరైతే అధికారంలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు నిజాన్ని ఒప్పుకుంటే మంచిది. ఇప్పుడు మనకు ఒక పెద్ద అనారోగ్యం ఉంది, ఏది బీపీ ఉంది. ఆ బీపీకి సంబంధించి మా టాబ్లెట్స్ వేసుకోవాలి, కానీ బీపీని పట్టించుకోకుండా నాకు బీపీ లేదు అని చెప్పి మనల్ని మనం మోసం చేసుకుంటే కుదరదు. అట్లా ఈవీఎం ట్యాంపరింగ్ అనేది కేవలం ప్రెస్ మీట్లలో చెప్పడానికి తప్ప కోర్టుకు వెళ్తే కూడా చెల్లుబాటు కాదనే విషయం తెలుసు కాబట్టి వాళ్ళు కోర్టులోకి వెళ్ళట్లేదు. ఇప్పుడు రహస్య బ్యాలెట్ దాంట్లో ఈవీఎంల దగ్గర ఏ గుర్తుకు సింబల్ వేసినామో స్లిప్ కూడా కనిపిస్తుంది మనకు. ఇవన్నీ ఆధారంగా స్లిప్ చూసుకోవచ్చు. ఇవన్నీ టెక్నికల్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే శాటిలైట్ నుంచి చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. సరే అన్నీ చేస్తున్నారు, ఆ మోసం నిజమే అనుకుందాం. బ్యాలెట్ పేపర్ మీద జరిగిన ఎన్నికలనే తీసుకుందాం. మహారాష్ట్రలో బ్యాలెట్ పేపర్ మీద జరిగితే ప్రాంతీయ ఎన్నికలు, అదే మన స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయదుందుబి మోగించింది. అంటే అక్కడ చాలా సీట్లు బీజేపీకి వచ్చినాయి. తెలంగాణలో కూడా ఓటింగ్ పేపర్ ద్వారా జరిగింది మొన్న సర్పంచ్ ఎన్నికలు ఇవన్నీ. ఇక్కడ ఎవరు గెలిచిండ్రు? అధికారంలో కాంగ్రెస్ గెలిచింది. అంటే ఎక్కడ ఏ పార్టీకి బలం ఉందో వాళ్ళు గెలుస్తున్నారు. కానీ ఆ గెలుస్తున్నప్పటికీ కూడా దాన్ని గుర్తించలేనంత అజ్ఞానంలో ఉండి, అదే ఇప్పుడు మోడీ 8,930 రోజులు పరిపాలించిండు అంటే దీనికి కారణం అంబానీ అని, అదాని అని, లేకపోతే మత కలహాలని, ఇప్పటికీ కూడా నిజాన్ని ఒప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. నేనేమంటున్నానంటే దానివల్ల మోడీకి నష్టం కంటే లాభం ఎక్కువ. మీరు అజ్ఞానంలో ఉంటే అంతే, మీరు కళ్ళకు గంతలు కట్టుకొని యుద్ధం చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఓడించడం ఈజీ. మీరు ఆ గంతలు తీసేసి మోడీ నిజంగా ఏం చేసి ప్రజల్ని మెప్పిస్తున్నారో గమనిస్తే అది మీరు కూడా చేయొచ్చు. ఒకటనే ఇప్పుడు సోషల్ మీడియా అంటే వెరీ పవర్ఫుల్. ఒక నాయకుడు మోదీ ఇవాళ సోషల్ మీడియాలో కూడా నెంబర్ 1 స్థానంలో నిలిచిండు. అవును, అటువంటి వాడి హ్యాట్రిక్ దుస్సాధ్యం కాదు కదా. అంటే ఇప్పుడు ఈ 8,930 రోజుల సుదీర్ఘకాలం ప్రభుత్వాధినేతగా ఉండడం అనే రికార్డు కాకుండా మనకి ఇంకా మొత్తం చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు అందులో మీరు చెప్పింది కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఎక్స్లో కావచ్చు. ఇన్స్టాగ్రామ్ అనేది ఏంటి, జెన్జీ వాళ్ళు 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల పిల్లలందరూ కూడా దాంట్లో ఎక్కువ ఉంటారు. ఎక్స్లో ప్రొఫెషనల్స్ ఎక్కువ ఉంటారు, జర్నలిస్టులు, ఇంజనీర్లు, డాక్టర్లు, వీళ్ళందరూ ఉంటారు. సో ఫేస్బుక్లో హౌస్ వైఫ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి సాధారణ ప్రజలందరూ కూడా ఉంటారు ఫేస్బుక్లో. ఫార్మాట్ ఏదైనా, ప్లాట్ఫామ్ ఏదైనా, అన్ని చోట్ల కూడా నరేంద్ర మోడీ ఫాలోయింగ్ భారతదేశంలో కాదు ప్రపంచ నాయకులందరికంటే కూడా ఎక్కువ ఉంది. అట్లాంటివి కూడా మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఫస్ట్ రెండో పాయింట్ ఏంటంటే రికార్డ్స్. నరేంద్ర మోడీ ప్రభుత్వాధినేతగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా అత్యధిక కాలం ఉండడం అనేది ఒక రికార్డ్ అయితే, లేటెస్ట్ రికార్డ్ అయితే. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ బార్న్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. భారతదేశానికి నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు చాలామంది ప్రధానమంత్రులు ఉన్నారు. అందులో వాజ్పేయి బీజేపీ ప్రధానమంత్రి కూడా. అట్లనే మనకు చరణ్ సింగ్ ఉన్నారు, లేకపోతే దేవేగౌడ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, కాంగ్రెస్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఎవ్వరు కూడా 1947 ఆగస్ట్ 15కి ముందు పుట్టలేదు. నేను అదే అంటే బాగా పొగిడేసినట్టు అవుతుంది, కానీ నరేంద్ర మోడీ కారణజన్ముడు అని కూడా చెప్తుంటారు చాలామంది. అంటే ఇక్కడ కారణజన్ముడు అంటే రాముడులాగా, కృష్ణుడిలాగా పుట్టిండని కాదు. ఇక్కడ ఆయన ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి దాన్ని చేయడానికి కోసం వచ్చిన వ్యక్తి అని చాలా మందికి ఒక ఏమంటారు, ఒక ఆరాధన భావం ఉంటుంది. అయితే సరే ఆరాధించొచ్చు, ఆ వ్యక్తి ఆరాధన అనేది సర్వది కాదు అనడంలో కూడా తప్పు లేదు. ఆ పాయింట్ పక్కన ఒక చైతన్య స్ఫూర్తి ఆయన నుంచి ప్రేరణ పొందొచ్చు. కాకపోతే ఆయన దేవుళ్లాగా ఆరాధించడం అనేది నేనేం సజెస్ట్ చేయట్లేదు, నాకు వ్యక్తిగతంగా ఇష్టం ఉన్నప్పటికీ. నేనేమంటున్నాను, ద్వాపర యుగంలో కృష్ణుని కూడా అట్లే అనుకున్నారు కదా, ఉంటాడు కదా దేవుణ్ణి నిందించిన వాళ్ళు
వాళ్ళు ఉన్నారు కదా అప్పుడు. రుక్మిణీదేవి అన్నకే నచ్చాడు. అంతే. రుక్మిణీదేవి అన్నకే ఆయన ఏమంటాడంటే పశువుల్ని కాపుకునే యాదవుడు అని చెప్పి వెక్కిరిస్తాడు. కాబట్టి కృష్ణుడు నరేంద్ర మోడీ ఈక్వల్ అని కాదు, కానీ నరేంద్ర మోడీలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ఒక పని చేయడం కోసమే ఇటువైపు రావడం జరిగింది అనే ఉద్దేశాన్ని బలపరిచేది ఏంటంటే 1950 మనకు 47లో స్వతంత్రం వస్తే 1950 సెప్టెంబర్ 17న నరేంద్ర మోడీ జన్మించడం జరిగింది. ఆ విధంగా భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఆధునిక భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళిపోయిన తర్వాత భారతదేశంలో పుట్టిన మొట్టమొదటి ప్రధానమంత్రినే అనమాట. ఇప్పుడు ఇక మీదట రాబోయే వాళ్ళు యోగి కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు, ఎప్పుడైనా రాహుల్ గాంధీ అయితే ఆయన కూడా స్వతంత్ర భారతదేశంలో పుట్టినట్టే, కానీ స్వతంత్ర భారతదేశంలో పుట్టిన తొలి భారత ప్రధాని మాత్రం నరేంద్ర మోడీ. ఇదొక రికార్డ్ అనమాట. బహుశా మన్మోహన్ సింగ్ అఖండ భారతంలో ఆయన పాకిస్తాన్ సంబంధించిన పంజాబ్లో పుట్టిండు. అద్వానీ కూడా సింధులో పుట్టిండు. అట్లా మన వాళ్ళు చాలా మంది, అంటే రాజ్ కపూర్, అప్పుడు దేశం కలిసి ఉండేది, అఖండ భారత్ ఉండేది, పాకిస్తాన్ బంగ్లాదేశ్ కూడా భారత్లో అంతర్భాగంగా ఉండేవి. కాబట్టి అక్కడ పుట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు విభజన కాలంలో ఇటు వచ్చేయడం జరిగింది. అంటే వాళ్ళు అఖండ భారతంలో ఎట్లా పుట్టినా సరే 1947 ఆగస్టు 15కి ముందు పుట్టిన వాళ్ళే. మన్మోహన్ గాంధీ, వాజ్పేయి కానీ వీళ్ళందరూ. మోడీ ఫస్ట్ టైం త్రివర్ణ పతాకం ఎర్రకోట మీద ఎగిరిన తర్వాత మొదటి పుట్టిన ప్రధానమంత్రి ఈయనే. ఆ ఎర్రకోట మీద ఇప్పుడు త్రివర్ణ పతాకం ఎగరవేస్తున్నది కూడా ఆయనే. మూడోది వచ్చేసి మోస్ట్ పాపులర్ వరల్డ్ లీడర్ ఆన్ సోషల్ మీడియా. మీరు చెప్పింది అదే. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్స్ తీసుకుంటే, అంటే ట్విట్టర్, దాంట్లో 106 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఈయనకి. మనం అంటే లక్షల్లో చెప్పుకుంటే చాలా పెద్ద నెంబర్ వస్తుంది, 106 మిలియన్స్. అదే యూట్యూబ్కి వస్తే 30 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా 101 ఉంది. రెండోది, ఇంత చరిష్మా ఒక రోజులో వచ్చింది కాదు. అంతేకాకుండా ఈ సోషల్ మీడియా అకౌంట్స్ విషయంలో ఒకటి మనం మాట్లాడుకోవాలి. 2014కి ముందు మన దేశ రాజకీయ నాయకుల్ని చూసినప్పుడు మోడీకి వ్యతిరేకంగా ఉన్నది ఎవరు అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, లేకపోతే మిగతా పార్టీలో తీసుకుంటే ఉద్ధవ్ ఠాక్రే, అప్పుడు కలిసి ఉండేవాళ్ళు 2014, శివసేన, మన శరద్ పవార్, వీళ్ళందరూ, స్టాలిన్, కరుణానిధి, అప్పటికి వీళ్ళందరూ కూడా మోడీతో పోటీ పడుతున్న వాళ్ళు. కానీ ఒకటి గమనిస్తే మోడీ రావడంతోనే సోషల్ మీడియాని ఉపయోగించుకోవడం నేర్చుకున్నారు. అంటే ఆయనకు కేవలం ప్రజా మద్దతు ఉంది, లేదంటే బీజేపీలో ఉన్న, ఆర్ఎస్ఎస్లో ఉన్నాను కాబట్టి హిందుత్వ ఓట్లు పడిపోతాయి, అట్లా గెలిచేయచ్చు అనే ఒక నిర్లిప్త భావం, అంటే ఈజీగా తీసుకునే ఉద్దేశం లేదు. చాలా జాగ్రత్తగా మార్పుని గమనిస్తూ ఉంటారు. ఆ గమనించే క్రమంలో అది మన్ కీ బాత్ కావచ్చు. ఈ మధ్య ఇంకొక విషయం తెలిసింది, మన్ కీ బాత్ అనేది మోడీ ప్రధాని అయిన రోజు నుంచి మొదలుపెట్టారు, నెలకొకసారి. ఆ మన్ కీ బాత్ ఇన్ని సంవత్సరాల్లో ప్రసారం అవుతూ ఉంటే దానికోసం ఖర్చు పెట్టిన దానికంటే దానికి వెళ్ళి వచ్చిన డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి ఒక లెక్క తేలిందనమాట. 35 కోట్లు ఏదో ఖర్చు పెడితే దానికి 3 డబ్బులు ప్రభుత్వానికి వచ్చినాయి. అంటే మన్ కీ బాత్ అనేది రేడియో ద్వారానే ఎందుకు పెట్టారు? టీవీలో పెట్టుకోవచ్చు కదా, శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి కదా. మోడీ పిలిస్తే ఇంటర్వ్యూ తీసుకోవడానికి చాలామంది వస్తారు కూడా. కానీ ఎందుకు రేడియో పెట్టుకున్నారంటే అత్యంత సామాన్యుడి దాకా కూడా వెళ్ళాలంటే ఈ దేశంలో టీవీ లేని వాడికి కూడా రేడియో అవకాశం ఉంటుంది. అందుకని ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ అనేది నరేంద్ర మోడీ తీసుకురావడం జరిగింది. ఇటువంటి చర్యలే మనకి ఏమంటారు, విజయానికి కారణమవుతాయి. ఆ విధంగా ఇన్స్టాగ్రాము, ఎక్స్, యూట్యూబ్, వీటన్నిటిలో కూడా ఆయన రీచ్ని మనం 2014 ముందు నుంచి కూడా చూడవచ్చు. అంటే యువత ఎక్కడుంటుందో పసిగట్టి డైరెక్ట్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం నేర్చుకున్నారు ఆయన. ఇప్పుడు మామూలుగా ఏంటి, సంప్రదాయబద్ధంగా అంటే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, ఆ ప్రెస్ మీట్ విన్న జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయో ఇంకొకరో ఎవరో వచ్చి దాన్ని తనకు నచ్చినట్టు మార్చి చెప్తాడు. ఆ హెడ్డింగ్ ఒకటి పెడతాడు, ఆ హెడ్డింగ్ మోడీకి అనుకూలంగా ఉండొచ్చు, వ్యతిరేకంగా ఉండొచ్చు. అంటే ఈ మొత్తం హైవే వ్యవహారం మానేసి తను పక్క నుంచి ఇంకో రూట్ వేసేసుకున్నారు. అంతే డైరెక్ట్ 18 ఏళ్ళు ఓటు హక్కు వచ్చిన మొదటిసారి ఓటు వేయడానికి వెళ్తున్న వాడి దగ్గర నుంచి ముసలివాడి దాకా అందరితో డైరెక్ట్ ఇంటరాక్షన్ వీటి సోషల్ మీడియా ద్వారా చేయడం జరిగింది. ఇది ఇంకొక సక్సెస్కి కారణం. అట్లనే ఇది వరల్డ్ రికార్డ్ కూడా. ఇట్లా 101 మిలియన్, 106 మిలియన్, 30 మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రపంచంలో
ఇంత భారీ స్థాయిలో ఉన్న వాళ్ళు మనకు చాలా తక్కువ మంది ఉంటారు. తక్కువ మంది. ట్రంప్కి అయితే అసలు ట్విట్టర్లో లేదు, అది తీసేయడంతో తన సొంతది పెట్టుకున్నారు, ట్రూత్ సోషల్ అని చెప్పేసి. ఫ్రాన్స్ ప్రధాని కావచ్చు, ఫ్రాన్స్ అధ్యక్షుడు కావచ్చు, ఇటలీ ప్రధాని కావచ్చు, వీళ్ళు ఎవ్వరు కూడా దరిదాపుల్లో కూడా లేరు మోడీకి ఫాలోయింగ్లో. అంటే పరిపాలనతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజల్లోకి వెళ్ళగలిగింది కాబట్టి అది ఇంకా జనం మద్దతు ఆయన సంపూర్ణంగా ఉంది. అంతేకాకుండా మోడీ యొక్క ఆలోచనలు ఈ తరానికి కూడా 2000 సంవత్సరం తర్వాత పుట్టిన జెన్జీ కావచ్చు, 2010 తర్వాత పుట్టిన అల్ఫా కావచ్చు, జనరేషన్ పేరు అది పెట్టుకున్నా సరే, తరానికి ఒక పేరు పెట్టుకున్నా సరే, ప్రతి తరంతో టచ్లో ఉండడం అనేది ఆ సక్సెస్ సీక్రెట్ అన్నమాట. రెండోది నెహ్రూ రికార్డు ఎంత ఉండే అని అప్పుడు నెహ్రూ కూడా మనము ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఇది 3 కన్సిక్యూటివ్ సక్సెస్. 2024లో మూడోసారి చేయడం వల్ల హ్యాట్రిక్ అయింది. 2014, 2019, 2024 ఈ విధంగా 3 సార్లు ప్రధానులుగా గెలిచిన వాళ్ళు నెహ్రూ తర్వాత కేవలం నరేంద్ర మోడీ మాత్రం. గ్యాప్ లేకుండా ఇందిరాగాంధీకి ఏమైందంటే మధ్యలో గ్యాప్ వచ్చింది, ఎమర్జెన్సీ పెట్టడము, ఓడిపోవడము, జనతా సర్కార్ రావడము, ఇవన్నీ జరిగినాయి. కానీ మోడీ మొదటి ప్రధాని నెహ్రూ 3 సార్లు గెలవడం అది సహజం, ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షం అనేది ఉండేది కాదు, ఎందుకంటే దాదాపు 400 సీట్లు వచ్చేవి బీజేపీ కాంగ్రెస్కి. కాబట్టి ఆ టైంలో ఆయన గెలవడం ఒక ఎత్తు అయితే, మోడీ ఇప్పుడు 3 సార్లు గెలవడం అనేది మనకు ఖచ్చితంగా మూడోసారి 240 సీట్లే వచ్చినాయి. అది క్లియర్ మెజారిటీ కాదు, అంటే 272 రాలేదు. అయినప్పటికీ కూడా అధికారంలోకి మూడోసారి కూడా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది ఇద్దరి వల్లే జరిగింది, నెహ్రూ తర్వాత మోడీ. ఇప్పుడు తర్వాత ది లాంగెస్ట్ డ్యూరేషన్ ఇన్ ప్రైమ్ మినిస్టర్ ఐజ్ సర్వ్డ్ సీఎం పీరియడ్. సీఎం ఇక్కడ సీఎంగా కూడా ఒక రికార్డు ఉంది మనకి నరేంద్ర మోడీకి. ఏంటంటే ప్రధానమంత్రి కాకముందు నరేంద్ర మోడీ 12 years అంటే 4607 రోజులు చేయడం జరిగింది, అంటే సీఎంగా పనిచేయడం జరిగింది. అంటే ప్రధానమంత్రి అవ్వడానికి ముందు సీఎంగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు మనకి, కానీ ఇంత ఎక్కువ కాలం పనిచేసి ప్రధానమంత్రి అయిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నరేంద్ర మోడీ, మన నెహ్రూ కానీ ఇందిరాగాంధీ కానీ ఎప్పుడు ముఖ్యమంత్రులుగా పనిచేయలేదు. మన పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి అయ్యారు, కానీ పివి నరసింహారావు ఒక 5 ఏళ్ల కాల పరిమితి కూడా పూర్తి చేయకుండానే ఆయన దిగిపోవాల్సి వచ్చింది. కొన్ని గొడవలు, కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు, వీటి వల్ల అప్పుడు ఉద్యమాలు జరగడం, ఇవన్నీ జరగడం వల్ల పివి సీఎంగా పూర్తి చేయలేదు, కానీ ప్రధానమంత్రిగా 5 ఏళ్ళు పూర్తి చేయగలిగారు. కానీ నరేంద్ర మోడీ రికార్డు ఏంటంటే ప్రధానమంత్రి అవ్వడానికి ముందు సీఎంగా కూడా అత్యధిక కాలం ఉన్న వ్యక్తిగా, ఒక నాయకుడిగా ఇది రికార్డ్ అనమాట. రెండోది మళ్ళీ సీఎం పదవి, ప్రైమ్ మినిస్టర్ పదవిలో పెద్ద గ్యాప్ కూడా రాలేదు, ఒక టర్మ్ తర్వాత అన్నట్టు కూడా లేదు కదా. లేదు, అక్కడ ముఖ్యమంత్రి పదవిలో ఉండి దానికి రాజీనామా చేసి ప్రధానిగా రావడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఆనందీబెన్ అక్కడ ముఖ్యమంత్రిగా, ఆమె తర్వాత విజయ్ రూపాని, కొంత మార్పులు జరిగి ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడు కొంతకాలం కొంత స్టెబిలిటీ వచ్చింది అక్కడ. ఇప్పుడు రెండోదనే ఈ రికార్డ్స్ మనం చూస్తుంటే ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం 1000 కాళ్ళ జరీలాగా ఉంది. అవును, ఒకళ్ళ సపోర్ట్ తోటి. అవును, సివిల్ కోడ్కు సంబంధించింది యూజీసీ, ఇంకా కొన్ని చట్టాలు చేయాలి. దీనివల్ల అంటే భారతదేశానికి, హిందుత్వానికి, అన్ని మతాలు ఒకటే తీరుగు ఉండాలి, చట్టాలు డిఫరెంట్ ఏ మతానికి వేరే చట్టాలు ఉండొద్దు అని సివిల్ కోడ్ అది వస్తున్నది. దానివల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందా? ఇటువంటి నాయకులకు ఫుల్ ఫ్లెడ్జ్లో ప్రజలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందా? అదే దురదృష్టం ఏంటంటే మనకు ఉత్తరాదిలో, అంటే బీజేపీకి సౌత్లో ఎప్పుడు కూడా పెద్దగా బలం లేదు, ఉన్నది ఒక కర్ణాటకలోనే. అక్కడ కూడా ఈసారి సరిగ్గా రాలేదు కాంగ్రెస్. కర్ణాటకలో అసెంబ్లీలో కాంగ్రెస్ వచ్చింది, ఎంపీ సీట్ల విషయంలో కూడా మనకి 2024లో క్లీన్ స్వీప్ చేయలేకపోయినాం. 26 ఉంటే అక్కడ 26కి 26 రాలేదు. తెలంగాణలో 8 వచ్చినప్పటికీ మనం ఇంకో 8 అక్కడ, అంటే తెలంగాణలో ఎప్పుడు కూడా బలం లేదు. బట్ అన్నిటికంటే ఎక్కువ ఆశలు పెట్టుకున్న ఉత్తరప్రదేశ్లో చాలా సీట్లు పోయినాయి, 30+ సీట్స్ సమాజ్వాదీకి రావడం అనేది పెద్ద దెబ్బ. అది ఎందుకు జరిగింది అంటే 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, బీజేపీ వాళ్ళు మిస్మేనేజ్మెంట్ జరిగి ఉండొచ్చు, అంటే సరైన అభ్యర్థుల్ని పెట్టకపోవడమో, లేదంటే నాయకుల మధ్య అవగాహన లోపం ఉండడమో, ఇట్లాంటివన్నీ జరిగి ఉండొచ్చు. రెండోది, అక్కడ ఉన్న ఓటర్లు కూడా ఈ కటాకట్ స్కీమ్లకి కొంచెము బురిడి అయిపోయింది. అంటే కొన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి మేము గెలిస్తే ప్రతి నెల 8,000 ఇస్తామని చెప్పడంతో ముస్లిం ఓటర్లు ఎట్లాగో బీజేపీకి వేయలేదు, బట్
హిందూ ఓటర్లు కూడా ముఖ్యంగా ఇప్పుడు అయోధ్య లాంటి ప్లేస్లో అక్కడ గుడి కట్టి 800 సంవత్సరాల తర్వాత అయోధ్యలో ఆలయం నిర్మిస్తే అయోధ్య ఎంపీ సీట్ పోయింది మనకి. ఎందుకు జరిగింది అంటే ప్రజల్లో కూడా కొంత తప్పుడు భ్రమలేదో కల్పించుంటారని అనిపిస్తుంది. సరే, మొత్తానికి 2024లో జరిగిన తప్పిదాల మీద ఇప్పటికే ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి. ఆ ఫలాలు మనకు మహారాష్ట్రలో కావచ్చు, హిమాచల్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఢిల్లీలో కావచ్చు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. మన ఏమంటారు బెంగాల్, పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఉంది. వీటి తర్వాత నెక్స్ట్ దశలో యూపీ ఎన్నికలు ఉంటాయి. ఆ యూపీ ఎన్నికల్లో అసెంబ్లీని మళ్ళీ తిరిగి సాధించుకోగలిగితే మూడోసారి ఖచ్చితంగా మనకు ఆ తర్వాత వచ్చే 2029 పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇప్పుడు మీరు సివిల్ యూసీసీ బిల్ అన్నారు కదా, దానికంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే 2029లో పునర్విభజన జరుగుతుంది. ఇది నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అది కానీ జరిగితే యూపీలో ఇప్పుడు 80 ఎంపీ సీట్లు ఉంటే 120 దాకా వస్తాయని ఒక అంచనా ఉంది. ఇంకా ఖచ్చితంగా ఐడియా లేదు. మన దగ్గర కూడా పెడతాం. మన తెలంగాణలో 17 ఉంటే మనవి కూడా 25 దాకా ఏదో వస్తుంది అని చెప్తున్నారు. సో ఈ సంఖ్యని పక్కన పెడితే సంఖ్య పెరిగే అవకాశం అయితే తప్పకుండా ఉంది. దాంట్లో మహిళా అభ్యర్థుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లో 33% పెట్టారు కాబట్టి. ఇవన్నీ లెక్క వేసుకున్నప్పుడు బీజేపీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 800 పైచిలుకు పార్లమెంట్ సీట్లు ఉంటే దాంట్లో 600 ఆ వరకు సాధించగలిగితే మాత్రం ఇంకా బలమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంతలోపే మరి చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ సపోర్ట్తో ఉన్న ప్రభుత్వము యూసీసీ తీసుకుంటుందా అంటే నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ కానీ వాళ్ళ బలం మీదే ప్రభుత్వం నడుస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇప్పుడు మద్దతు ఉపసంహరిస్తే వాళ్ళకు వచ్చే లాభం లేదు, పైగా నష్టం చాలా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబునే తీసుకోండి, మీరు ఆయన ఏదో నెపం చూపించి తీసేస్తే, మద్దతు తీసేస్తే అప్పుడు ప్రజల ముందుకు వెళ్ళి ఏం చెప్తారు? ఏపీ అభివృద్ధికి మోడీ ఉండి ఇప్పుడు ఇంకా గొప్పగా ఏమో జరుగుతుంది. వేరే ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం, అదే కూటమి ప్రభుత్వం, అక్కడ ఢిల్లీలో కూటమి ప్రభుత్వం వచ్చి రాహుల్ గాంధీ అధ్యక్షతనో లేకపోతే మమతా బెనర్జీ అధ్యక్షతనో ప్రభుత్వం ఏర్పడితే మోడీ కంటే గొప్పగా నిధులు ఇస్తారా? మరి రెండోదాన్ని నేనేమంటున్నా, బీజేపీ అనే నావలో సముద్రంలో వెళ్తున్నారు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు. అంటే వీళ్ళది నచ్చే కదా, స్వార్థం ఉండొచ్చు మా రాష్ట్రానికి ఫండ్స్ వస్తాయని. ఏ బాధ్యత తీసుకున్నా బీజేపీ దానికి వీళ్ళు మద్దతు ఇవ్వాల్సిందే కదా. అదే అంటున్నాను. అంటే ఇప్పుడు అటు జేడీయూకి వాళ్ళ పార్టీ కోసం, వాళ్ళ రాష్ట్రం కోసం, ఇక్కడ టీడీపీ కోసం, ఏపీ కోసం వీళ్ళిద్దరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వీళ్ళకు ఉపయోగం ఉంటుంది. అట్లా అదే టైంలో అమిత్ షా లాంటి వాళ్ళు ఏదన్నా బలమైన బిల్ ఏదన్నా తీసుకొస్తే వాళ్ళకి మద్దతు ఇవ్వకుండా ఉండలేని అనివార్య స్థితిలో ఉన్నారు. ఇప్పుడు రిస్క్ చేసి మద్దతు ఉపసంహరిస్తారని అయితే నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ గుజరాత్లో యూసీసీ గుజరాత్ అసెంబ్లీలో పెట్టడం జరిగింది, దాన్ని యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. ఎస్టీలకు తప్ప మిగతా వాళ్ళందరినీ కలిపేశారు దాంట్లో. అంటే గిరిజనులకు మాత్రం ఈ యూసీసీ అనేది వర్తించదు, ఎందుకంటే వాళ్ళ సంప్రదాయాలు ఇవన్నీ వేరుగా ఉంటాయి కాబట్టి. వాళ్ళ భూములకు సంబంధించిన విషయాలు కూడా మనతో లాగా ఉండకుండా వాళ్ళ కొంత రూల్స్ ఎప్పుడు ముందు నుంచి కూడా ఎస్టీలకు మన వాళ్ళు సపరేటు హక్కులు అవన్నీ ఇవ్వడం జరిగింది రాజ్యాంగంలో. కాబట్టి యూసీసీ కిందికి ఎస్టీలు రాకుండా గుజరాత్ అసెంబ్లీలో యూసీసీ పాస్ అయింది, ఉత్తరాఖండ్లో అయింది, గోవాలో అయింది. కాబట్టి ఈ సెషన్లో అంటే ఈ టర్మ్లో సమావేశాలు కదా, అంటే మూడోసారి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఉన్న కాలంలోనే యూసీసీ ఒకటి, నియోజకవర్గాల పునర్విభజన ఒకటి, ఇవి రెండు చేస్తారని నాకైతే బలమైన నమ్మకం ఉంది. రైట్. రెండోది జనగణన అంటే సర్వే, మొత్తం ఓటర్ లెక్కింపు, గుర్తింపు అవన్నీ కంటే ముందే విభజన చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. నియోజకవర్గ విభజన అనేది దానికి సంబంధం పెట్టకుండా, అంటే అట్లా చేస్తే జనగణన కంటే ముందు, జనగణన చేసిన తర్వాత మొదలు పెడితే ఏంటంటే జనగణన తేలితే ఉత్తరాదిలో జనాభా బాగా పెరిగిపోయి దక్షిణాదిలో మరింత తగ్గే అవకాశం. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరు ఇద్దరిని కానీ ఒకరిని కానీ కనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అక్కడ ముస్లింల జనాభా ఎక్కువ ఉంటుంది, హిందువులు కూడా ఎక్కువ మందిని కంటున్నారు. మరి దానివల్ల కొత్త జనాభా ప్రకారం తీసుకుంటే సౌత్ ఇండియాకి ఇంకెక్కువ నష్టం అవుతుంది. పాత జనాభా లెక్కల ప్రకారం సీట్లు విభజిస్తే సౌత్ ఇండియాకు ఇప్పుడున్న రేషియోలోనే పెరుగుతుంది. ఇప్పుడున్న
ఇప్పుడు ఇప్పుడున్న పార్లమెంట్లో 100 పైన లోక్సభ సీట్లు దక్షిణాదిలో ఉన్నాయి. రేపు 800 పెరిగినప్పుడు కూడా మళ్ళీ మన 100-200 అవుతుంది. అట్లా రేషియో ప్రకారం పెరిగితే సౌత్ ఇండియాకు ఓకే, లేదంటే మాత్రం కొంచెం డ్యామేజ్ జరిగే అవకాశం. అందుకే ఈ పాత సిద్ధాంతమే పాత ఓటర్ లిస్టు ప్రకారం విభజిస్తే దక్షిణాదికి లాభం చేకూర్చిన వాళ్ళు అవుతారు. దక్షిణాదికి లాభం సంగతి పక్కన పెడితే నష్టం అయితే జరగదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడే మొదలు పెడుతున్నారు, స్టాలిన్ వీళ్ళందరూ ఏంటంటే మాకు ఏదో నష్టం జరిగిపోతుందని ముందే ప్రచారం మొదలు పెడుతున్నారు. కాబట్టి అది జరగొద్దంటే పాత జనాభా లెక్కల ప్రకారం చేసేయడమే కొంత బెటర్. కొన్ని సందర్భాల్లో అధికార పార్టీని ప్రతిపక్షం శాపనార్థాలు పెడుతూ ఉంటే ఒక రకంగా ఆయుష్ పెంచినట్టేనా ఇంకో 5 ఏళ్ళు ఉండమని. ఇక్కడ శాపనార్థాలు, ఆయుష్ ఇవన్నీ వ్యక్తిగత స్థాయిలో పనిచేస్తాయి, కానీ పార్లమెంటు స్థాయిలో కేవలం సంఖ్య మాత్రమే పనిచేస్తుంది. నెంబర్స్, ఈ నెంబర్స్ ఎవరికి అనుకూలంగా ఉన్నాయనేది మనం ఆలోచించుకున్నప్పుడు బీజేపీ అనేది ఒక ఆర్ఎస్ఎస్ బ్యాక్డ్రాప్తో, ఆర్ఎస్ఎస్ వెనకాల ఉన్నప్పుడు ఇది ఇప్పుడు ఎట్లా తయారైందంటే బీజేపీ అర్జునుడు, ఆర్ఎస్ఎస్ ఏమో కృష్ణుడు లాగా ఉన్నారు. వీళ్ళని ఎదుర్కోవడానికి ఎదురుగున్న కర్ణుడు లేకపోతే దుర్యోధనుడు, భీష్ముడైనా సరే ఎవరున్నా సరే వీళ్లకు సమస్య ఎక్కడ వస్తుందంటే మొత్తం దేశం మొత్తం తెలిసిన వ్యక్తి ఎవరు అంటే రాహుల్ గాంధీ నాయకుడిగా. మీరు ఎంత కాదనుకున్నా సరే అతని మీద ఎన్ని ట్రోలింగ్స్, మీమ్స్ ఎన్ని చేసుకున్నా కూడా నరేంద్ర మోడీ తర్వాత దేశవ్యాప్తంగా పాన్ ఇండియా అపీల్ ఉన్న వ్యక్తి ఎవరంటే రాహుల్ గాంధీ. మమతా బెనర్జీకి బలం ఉండొచ్చు కానీ బెంగాల్ దాటితే పని చేయలేదు. స్టాలిన్ తమిళనాడు దాటితే ఏం చేయలేరు. కేసీఆర్ తెలంగాణ తప్ప బయట ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. జగన్ పరిస్థితి అదే, చంద్రబాబు పరిస్థితి అదే. కాబట్టి ఈ ప్రాంతీయ నాయకులు ఎవ్వరు కూడా ప్రధాన రేస్లో లేనప్పుడు మిగిలింది రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ నరేంద్ర మోడీకి ఎంత దూరంలో ఉన్నారనే విషయం మనకు తెలిసిపోతూనే ఉంది. ఎక్కడ ఏ సర్వే జరిగినా సరే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కావాలనే వాళ్ళు 50% పైన 60% పైన ఉంటే రాహుల్ గాంధీకి వచ్చేసరికి 22%, 23% ఉంటుంది. నిజానికి రాహుల్ గాంధీ నెంబర్ 2, అందులో డౌట్ లేదు. కానీ రాహుల్ గాంధీని నమ్ముకొని ఇండి కూటమి బలమైన పోటీ ఇచ్చి ఫైట్ చేసి గెలిచే పరిస్థితిలో లేదు. ఎందుకంటే వీళ్ళ లుకలుకలు వీళ్ళకు ఉన్నాయి. రాహుల్ గాంధీని ప్రధానికి ఒప్పుకోగలిగే పరిస్థితిలో వాళ్ళే లేరు. కాంగ్రెస్లో లేరు. శరద్ పవార్, కాంగ్రెస్ పక్కన పెడితే శరద్ పవార్ లాంటి నాయకుడు ఉన్నాడు. ఆయనకు రాహుల్ గాంధీని ప్రధాని అవడంలో అభ్యంతరం లేకపోవచ్చు, కానీ రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యి మోడీని ఢీకొట్టి దేశాన్ని నడపగలిగే సత్తా ఉందనే విషయం ప్రజలు నమ్మట్లేదు. చాలామంది ఖచ్చితంగా రాహుల్ అభిమానులు, ఓటర్లు నమ్ముతారు, కానీ మిగతా వాళ్ళు నమ్ముతే కదా అధికారం వచ్చేది. సో ఇప్పుడు అత్యధిక దేశంలో ఉన్న అత్యధిక మంది ప్రజలు నమ్మితే ప్రధాని అవుతారు. ఆ పరిస్థితి ఎవరికి లేదు. కాబట్టి రాబోయే ఇంకొక 15 సంవత్సరాల వరకు అయితే బీజేపీకి ఎదురుంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర బేస్ ఉంది, ఓటర్ బేస్. 30 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి చోట బీజేపీకి ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్లతో కలిసి పనిచేయడానికి ఆర్ఎస్ఎస్ ఉంది. ఇవన్నిటి మించి నరేంద్ర మోడీ లాంటి చరిష్మా ఉంది. నరేంద్ర మోడీ రిటైర్ అయితే అమిత్ షా ఉన్నారు. అమిత్ షా తర్వాత, అంటే అమిత్ షా తర్వాత కాదు, యోగి కూడా ఉన్నారు. యోగి, అమిత్ షా ఇద్దరులో ఎవరు ప్రధాని అవుతారో తెలియదు. యోగి అని అందరూ అనుకుంటున్నారు. యోగి ఉన్నారు. వీళ్ళిద్దరు కాకపోతే దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు, హిమంత బిశ్వ శర్మ ఉన్నారు. ఈ విధంగా లెక్క చెప్తే ఒక 20 మంది వస్తారు. నరేంద్ర మోడీకి ఈక్వల్ కాకున్నా సరే రన్నర్ చాలా రాష్ట్రాల్లో పేరున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇండియా మొత్తం తెలిసిన వాళ్ళు అయితే నరేంద్ర మోడీ తర్వాత యోగి అయితే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా పేరుంది. కాబట్టి ఇటువంటి ఆప్షన్స్ మిగతా పార్టీలో లేనంత కాలం బీజేపీని ఆవడం కష్టం. రెండోదనే, ఇప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఉన్న టైంలో అక్కడ కొన్ని దుర్ఘటనలు జరిగినాయి. మోడీ ఉన్నప్పుడు మా దేశానికి రానియము అమెరికా ప్రకటించినటువంటిదే ప్రధాని మోదీ అయిన తర్వాత విశ్వగురు స్థానాన్ని సంపాదించబోతున్నాడు అని మోదీకి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికాడు. సౌదీ వాళ్ళు కూడా ఈయన ఫ్లైట్కు వాళ్ళ ఆర్మీ ఫ్లైట్లు తోడుగా రక్షణగా రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికారు. అంటే ఇక్కడ చరిష్మానే అనుకుందామా, లేకుంటే ఆయా దేశాల్లో ఈయన నిర్వహిస్తున్నటువంటి ఒక పంథ వాళ్ళతో చర్చలు? కారణాలు ఉంటాయి. ఆ నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా ఉన్న ఏమంటారు నిర్వహణ సామర్థ్యం కావచ్చు, బ్రాండ్ మెయింటైన్ చేయడం కావచ్చు, ఇవన్నీ
చాలా అంశాలు ఉంటాయి. ఫారిన్ అఫైర్స్లో అంతర్జాతీయ వేదిక మీద ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఏమి ఉండవు. ఇక్కడ అంటే హిందుత్వ ఓటు అది చెప్పొచ్చు రాజకీయం, కానీ బయటకు వెళ్ళిన తర్వాత అది లెక్క పెట్టరు ఎవరు కూడా. ఏది చూస్తారంటే ఇప్పుడు ట్రంప్కి ఇచ్చే వాల్యూ అమెరికాకు ఉన్న శక్తిని బట్టి వస్తుంది. అమెరికా అనేది ప్రపంచంలో అగ్రదేశం, నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థ, నెంబర్ 1 సైనిక శక్తి. కాబట్టి ట్రంప్ అనేవాడు మనకు నచ్చినా నచ్చకున్నా ట్రంప్కి కొంత గౌరవం ఇస్తారు. అట్లా నరేంద్ర మోడీకి కారణం ఏంటంటే నరేంద్ర మోడీకి ఉన్న వ్యక్తిగత స్నేహబంధాలు కావచ్చు, అంటే ఏమంటారు నెతన్యాహుతో కావచ్చు. ఇప్పుడు నెతన్యాహుతో క్లోజ్గా ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీ అయితే ఇరాన్ వాళ్ళు తిట్టాలి. ఇరాన్ అభిమానులు మన దేశంలో తిడుతున్నారు, కానీ నిజంగా ఇరాన్ వాళ్ళు ఏమనట్లేదు. ఇరాన్ వాళ్ళు ఇప్పటిదాకా నెగిటివ్గా ఒక మాట కూడా మాట్లాడలేదు. ఇరాన్కి సౌదీ అరేబియాకు పడదు, మరి అప్పుడు సౌదీ అరేబియానన్నా నరేంద్ర మోడీని తట్టు వద్దన్నారు. అట్లా ట్రంప్కి పుతిన్కి ఇద్దరికి కూడా నచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా. నేను నాయకుడిగా చెప్పట్లేదు, వ్యక్తిగతంగా. ఈ వ్యక్తిగత సంబంధాలతో పాటు రెండో కారణం ఏంటంటే నరేంద్ర మోడీ వెనుక 140 కోట్ల ఒక మార్కెట్ ఉంది. 140 కోట్ల జనాభా ఉన్న ఒక మార్కెట్ ఉంది. దీన్ని వాడుకోవడంలో మన్మోహన్ వరకు, నెహ్రూ టు మన్మోహన్ వరకు చాలామంది ఫెయిల్ అయ్యారు. కొందరు ట్రై చేస్తే చేసి ఉండొచ్చు, పివి కానీ వాజ్పేయి కానీ చేసి ఉండొచ్చు, కానీ ఎవరు ఎంత ట్రై చేసినా మోడీ లాగా దీన్ని వాడుకోలేదు. మోడీ వచ్చిన తర్వాత మనతో వ్యాపారం చేయడానికి అన్ని దేశాలు పోటీ పడుతున్నాయి. ఇది ముందు లేదా అంటే ఉంది, ముందు కూడా మనకు పెట్టుబడులు పెడుతున్నారు. యూపీఏ కాలంలో కూడా మన దగ్గరకు చాలామంది వచ్చి పెట్టుబడులు పెట్టారు, కానీ వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి మన దగ్గరకు వచ్చినప్పుడు అనుకూలమైన వాతావరణం సృష్టించడంలో మోడీ సక్సెస్ అయ్యింది. అట్లనే మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఇప్పుడు మనం 120 పైచిలకు రఫాల్ విమానాలు ఫ్రాన్స్ వాళ్ళకి ఆర్డర్ ఇస్తే దాన్ని మన దేశంలో తయారు చేస్తున్నారు. అక్కడ తయారు చేసి మనకు తెచ్చి ఇవ్వడం కాదు, మన దేశంలో తయారు చేస్తున్నారు, మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి. ఈ విధంగా మనకున్న మార్కెట్ని మనం ఒక శక్తిగా వాడుకుంటున్నాం. ఇంతకాలం ఏంటంటే మన జనాభానే మనకు శాపం అని చెప్పేవాళ్ళు, మన బుక్కుల్లో కూడా చెప్పేవాళ్ళు. భారతదేశంలో జనాభా ఎక్కువ ఉంది కాబట్టి పేదరికం ఎక్కువ ఉంది అని చెప్పి చేతులు దులుపుకునేవాళ్ళు. కానీ ఆ జనాభాని మనం ఎట్లా వాడుకోవాలి, అది మోడీ వచ్చిన తర్వాత మొదలైంది. మన దేశంలో లేబర్ అంటే వర్క్ చేసే వాళ్ళు చాలామంది దొరుకుతారు, యువత బాగుంటుంది. అట్లనే మార్కెట్ కొనే వినియోగదారులు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ ఏ వస్తువు తయారు చేయాలన్నా సరే కావాల్సినంత విశాలమైన భూభాగాలు ఉంటాయి, నీళ్లు ఉంటాయి, అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మనది చలి దేశం కాదు, వేడి దేశం కాదు, మధ్యస్థరంగా వాతావరణం ఉంటుంది. ఇవన్నిటిని మోడీ వాడుకోవడంతో ఆయనకి ఎక్కడ పోయినా సరే నరేంద్ర మోడీ కాదు, నరేంద్ర మోడీ వెనుకున్న భారతదేశానికి వచ్చే గౌరవం అది. ఈ విషయం నరేంద్ర మోడీ కూడా ఏం వ్యతిరేకించారు, ఆయన గర్వంగా చెప్పుకుంటారు. నరేంద్ర మోడీకి వ్యక్తిగతంగా అభిమానులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, కానీ నరేంద్ర మోడీ వెనుకున్న ఇండియా అనే శక్తిని నరేంద్ర మోడీ సరిగ్గా వాడుకున్నారు. రెండోదాన్ని ఇంట గెలిచి రచ్చ గెలిచి అంటారు. అవును, దేశంలో ఈయనకున్నటువంటి ఖ్యాతి, పరిపాలన, దక్షత, వీటి వల్లే కదా బయట ఇంత వాల్యూ. ఇక్కడున్న ఓటర్లు ఓటేస్తే ప్రధాని అవుతాడు. తర్వాత అమెరికాతో స్నేహమా రష్యాతో స్నేహమా అనేది తర్వాత ముఖ్యం. నేను అదే చెప్తున్నాను, అంటే 2 ప్రధానం, ఒకటి ధనస్సు ఉండాలి, 2 బాణం ఉండాలి. ఈ ధనస్సు అనేది అంతర్జాతీయ రాజకీయాలు, కానీ బాణం అనేది మనకు భారతదేశంలో ఉండే ఓటర్లు. ఈ ఫస్ట్ ఓట్ల దగ్గరనే చాలా మంది దెబ్బలు తిన్నారు మన నాయకులందరూ. ఎవరికి కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గోవా, గుజరాత్ నుంచి అస్సాం వరకు ఇమేజ్ లేదు. అది ఒక దగ్గర ఒకరు గుర్తుపడితే ఇంకో దగ్గర ఇంకొకరిని గుర్తుపట్టరు. నార్త్ ఈస్ట్కి పోయినా సరే మోడీ ఎవరో అందరికి తెలుసు ఓటర్లకి, అట్లనే దక్షిణ భారతదేశానికి వచ్చినా తెలుసు. మరి ఇప్పుడు మిగతా వాళ్ళు తెలుసా అంటే నెక్స్ట్ ఉన్నది నేను చెప్పినట్టు రాహుల్ గాంధీనే, అంతకు మించి ఇంకెవరు లేరు. ఆప్షన్ లేదు అక్కడికి, వేరే లేదు. ఇప్పుడు అన్నిటికంటే పెద్దది ఆమ్దం చెట్టు అంటే ఇక మిగతా ఎంత చిన్నగా. అందుకని ఆ పరిస్థితిలో ప్రతిపక్షం ఉండడం అనేది ఒక విధంగా మోదీకి అదృష్టం, కానీ సులభతరం కూడా అవుతున్నది. వీళ్ళు అంటే నిజాయితీ రాజకీయాలు చేయట్లేదు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా సరే నిజాయితీగా లేదు. ఇప్పుడు మోడీకి ఏంటంటే తన సొంత కుటుంబం కానీ అటువంటివి లేవు. అంబానీకి అదానికి ఏదో సహాయపడ్డాడనే పన్నెండు మాటలు చెప్తే చెప్పొచ్చు, కానీ జనాలు వాళ్లకు మోడీ కాదు ఎవరున్నా సరే అంబానీ అదానితో కలిసి పని చేయాలి, తప్పదు. ఎందుకంటే దేశం అభివృద్ధి చెందాలంటే కార్పొరేట్లకు ఏదో ఒకటి హెల్ప్ చేస్తూ ఉండాల్సిందే. వాళ్ళ వల్లనే ఉపాధి వస్తుంది, ఉత్పత్తి వస్తుంది. కాబట్టి అంబానీ అదానీ అనే పదాలు పక్కన పెట్టేస్తే నరేంద్ర మోడీకి సొంత కుటుంబంకి కోసము పోగేయాల్సిన అవసరం లేదు, తన వారసుడిని సీఎం చేయాల్సిన అవసరం లేదు, పీఎం చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళకి అన్ని రకాల రోగాలు, అన్ని రకాల అవలక్షణాలు ఉన్నాయి. 3-4 తరాలు 5 తరాలు బతికేటట్టుగా
సంపాదించుకున్నారు అవినీతి సొమ్ముతోటి. ఇంకా సరిపోవట్లేదు. సరిపోతుంది. ఇప్పటికి కూడా అధికారం వస్తే 3 రోజులలో 3 స్కాములు చేద్దామన్న రీతిలో తయారు. అది ఏవి లేకపోవడం అనేది నరేంద్ర మోడీకి ప్లస్ పాయింట్. అండ్ తర్వాత యోగికి కూడా, యోగిని కూడా మీరు జనం ఎందుకు నమ్ముతారు అనుకుంటున్నామంటే ఏదో బుల్డోజర్ బాబా అని చెప్పి బుల్డోజర్ పంపిస్తే కాదు, బుల్డోజర్ అందరు సీఎంలు కూడా పంపిస్తారు. మరి ఎందుకు పంపించలేకపోతున్నారంటే కేవలం బుల్డోజర్ కాదు, యోగి అనే వ్యక్తికి ఉన్న ఆ వ్యక్తిత్వం, నిజాయితీ, అంటే త్యాగం. సన్యాసి కాబట్టి ఆయన కుటుంబం లేదు, మంచి చేస్తాడనే నమ్మకం. ఉదాహరణ యూపీకి అనిపిస్తుంది. ఎట్లయితే మోడీ గుజరాత్ ని తీసుపించాడో, ఈయనకి మోడీ ప్రధాని అవడానికి పోస్ట్కి అప్లై చేసుకున్న రోజు ఆయన రెజ్యూమ్ పేరే గుజరాత్ అప్లికేషన్ అది. అట్లా ఇప్పుడు యోగి యూపీని చేసి చూపించాడు కదా. అది ఒకప్పుడు కాశీకి పోతే ఎట్లుండేది, ఇప్పుడు కాశీకి పోతే ఎట్లుంది, చాలా మారింది. ఒకప్పుడు కాశీకి పోతే గల్లీలే, ఇప్పుడు కాశీకి పోతే ఢిల్లీతో సమానంగా ఎయిర్పోర్ట్ వచ్చింది, అన్ని వచ్చింది, అయోధ్య అయినా సరే. ఈ విధంగా సమర్థత ఉన్నవాళ్ళు బీజేపీలో ఉండడం, ఆ సమర్థతకి బీజేపీలో అవకాశం దొరకడం, వాళ్ళకి అవకాశం ఇచ్చి పని చేయించడం, ఇవన్నీ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అదే కాంగ్రెస్లో ఎవరైనా ముఖ్యమంత్రి అద్భుతంగా పనిచేస్తే వాడిని తొక్కే. ఇప్పుడు కర్ణాటకలో సిద్ధరామయ్య బదులు డీకే శివకుమార్ రావాలంటే ఆయన ఇంకా క్యూ లైన్లోనే ఉన్నాడు. సమర్థత ఉన్నవాడికి సమర్థతే సమస్య. బీజేపీలో సమర్థత ఉంటే కొంత బెటర్గా ఉంటుంది. ఇందులో రాజకీయాలు లేవని కాదు, ఉండొచ్చు. కానీ ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ని చూడండి, ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి మళ్ళీ ముఖ్యమంత్రి. అంటే ఈగో లేదు, తను ఏది చేయాలని ఏ పోస్ట్ ఇచ్చినా సరే అంకిత భావం చేస్తున్నారు. అటువంటివి ఉన్న వాళ్ళని గుర్తించి ఎంకరేజ్ చేయడంలో సంఘ్ కానీ బీజేపీ కానీ చాలా ముందు ఉంటాయి. అది వాళ్ళ సక్సెస్. రైట్ అని లాస్ట్ ప్రోగ్రామ్ ఎండ్లో కూడా ఒకటి అడుగుతాను. ఏ దేశ ప్రధాని అయినా ఆయా దేశానికి వెళ్తే అక్కడ ఏమున్నా ప్రధానులు రాష్ట్రపతులు చర్చల కార్యక్రమం ఇది జరిగిపోవు. ఈయన వచ్చిన తర్వాత ప్రభుత్వ అధినేతలు ఆ నాయకులతో మాట్లాడి ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా సౌదీలైనా సరే భారతీయులందరినీ ఒక దగ్గర చేర్చి ఉద్దేశించి మాట్లాడే తత్వం ఇది మనకు కంటిన్యూగా అనిపిస్తుంది. ఒక రకంగా అక్కడ స్టేడియంలో ఉన్నవాళ్ళే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. దీని వెనక లాజిక్ అదే చెప్తున్నాను కదా. మోడీ యొక్క గొప్పతనము, మోడీ యొక్క సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ఎక్కడైతే తనకు మద్దతు ఉంటుందో దాన్ని గుర్తించడంలో ఆయన సక్సెస్ అవుతారు. ఒక ఇన్స్టాగ్రామ్లో ఉండే అప్పుడే 18 ఏళ్ళు వచ్చిన కొత్త ఓటర్ని కూడా కనెక్ట్ అవుతారు ఇన్స్టాగ్రామ్ ద్వారా. డయాస్పోరా మరి మీరు చెప్పినట్టు బయట పోయినప్పుడు ఆ దేశంలో సెటిల్ అయ్యి అక్కడుండి పనులు ఉద్యోగాలు చేసుకుంటూ ఆ దేశం కోసం ట్యాక్సులు కడుతున్న వాళ్ళని కూడా ఎంగేజ్ చేయడం ద్వారా లాభం ఏంటి అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికాలో గ్రీన్ కార్డ్ తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళు, లేదంటే సౌదీ అరేబియాలో దుబాయ్లో ఉండే కార్మికులు వచ్చి మోడీకి ఓటేసి వెళ్తారనే అవకాశం లేదు. ముందు నాయకులు ఏంటంటే తమకు ఓటేసేవాడే ఇంపార్టెంట్, ఓటేసే వాళ్ళల్లో కూడా ఒక వర్గం వాళ్ళు ఇంపార్టెంట్, ఇంకో వర్గం ఇంపార్టెంట్ కాదు, ఇట్లా అనుకోరు. మోడీ ఏంటంటే ఓట్లు దేశం లోపల రాజకీయం, అది దేశం బయటికి వెళ్ళినప్పుడు ప్రవాస భారతీయులతో ఎందుకు, ఇండియన్ డయాస్పోరాతో ఎందుకు కనెక్ట్ అవుతారంటే ఆ దేశంలో ఉన్న వాళ్ళకు, దేశంలో ఉన్న భారతీయులు కూడా ఇది భారతదేశం అనేది మాది అనే భావం పోగొట్టుకోకూడదండి. ఎప్పుడైతే వాళ్ళకి ఆ భావం వస్తుందో వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి ప్రయత్నిస్తారు, లేదంటే పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇవన్నీ జరగాలి అంటే దేశాధినేతగా ఆయన రోజు, అందుకే చెప్తున్నాను కదా, ప్రతి శనివారం ఆదివారం లేదంటే తమ అధికారంలో ఉన్నంతలో నెల 15 రోజులు వారం రోజులు కనిపించకుండా వెళ్ళిపోయే రాజకీయ నాయకులు చాలామంది ఉంటారు మనకి. ఏది రాహుల్ గాంధీ కాదు, పెద్ద పెద్ద పోస్టులో ఉన్నవాళ్ళు కూడా ఉన్నట్టుండి అమెరికా వెళ్తారు, లేకపోతే ఎక్కడికో వెళ్తారు, కనిపించారు, లీవులు తీసుకుంటారు. 8930 రోజుల్లో ఒక్క లీవ్ తీసుకోలేదు. ప్రతిరోజు జనం ముందు ఉన్నాడు, జనం ముందు ఎక్కడో ఇజ్రాయెల్లో డాన్స్ చేసిండు, అన్ని వెర్రి మాటలు, పిచ్చకుండ్ల మాటలు అన్ని మాట్లాడుతుంటారు కదా. మోడీ అసలు సీక్రెట్ గా ఎక్కడ ఉన్నాడు? ప్రతిరోజు ఆయన ప్రతి ఈవెంట్, ప్రతి మీటింగ్ పబ్లిక్ లో తెలిసే జరుగుతుంది కదా. ఈ మొత్తం ఇన్ని 100,000 రోజుల లో ఎక్కడ ఒక లీవ్ తీసుకోకుండా పనిచేయడానికి కారణం ఏంటంటే యోగానో ఫిట్నెస్ అవి కాదు, దేశం పట్ల నిజాయితీగా ఉండ ప్రేమ. అది ఉంటే ఉత్సాహం వస్తుంది, అది లేనివాడికి ఏది చేయబుద్ధి కాదు. డబ్బులు రాని పని ఏది చెయ్యరు మన వాళ్ళు. డబ్బులు ఎక్కడొస్తాయి? మరి ప్రవాస భారతీయులతో మాట్లాడితే దేశానికి పెట్టుబడులు వస్తాయి కానీ వాళ్ళకి రావు కదా. సో అందుకని ఇంత గతంలో వెళ్ళిన వాళ్ళు ఏంటంటే అమెరికాకి వెళ్తే ట్రంప్తో 4 మాటలు మాట్లాడడం, మళ్ళీ విమానం ఎక్కడం, వచ్చేయడం. అమెరికాలో స్థిరపడ్డ భారతీయులతో మాట్లాడాలనే ఆలోచన మోడీకి ఎందుకు వచ్చి ఉంటుంది? మోడీకి ఎవరైనా సలహా ఇస్తే దాన్ని ఆయన ఎందుకు అమలు చేసి ఉంటారంటే ఆయనకు ఓట్లు సీట్లు 2 ఇంపార్టెంట్. అంతకంటే ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశం. అంతే, ఆ భారతదేశం ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు కొత్త ఐడియాలు ఎవరికైనా వస్తాయి. అంతే అనే మీ విలువైన సమయం
మా ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరొక అంశంతో జయసింహ గారితో మాట్లాడడానికి సదా మీరు, మేము, నేను అంతా సిద్ధంగా ఉందాం. మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా మనవి, సనాతన ధర్మం కాన్క్లేవ్ రిఫ్లెక్షన్ న్యూస్ తరఫున, రిఫ్లెక్షన్ ఛానల్స్ గ్రూప్ తరఫున ఈ నెల 29 ఆదివారం రోజు కేశవ మెమోరియల్లో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా ప్రముఖులతో మనలో ఉన్నటువంటి సందేహ నివృత్తి కోసం ప్రముఖులందరూ కూడా విచ్చేస్తున్నారు. కాబట్టి మనకు, మన పిల్లలకు కూడా మన ధర్మం అంటే ఏంటి, మన ఆచారం అంటే ఏంటి, భారతీయ సంస్కృతి అంటే ఏంటి తెలియజెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ నెల 29 ఆదివారం రోజు కేశవ మెమోరియల్కు 8 గంటల వరకు ఇచ్చేయండి. సనాతన ధర్మం నిర్వహిస్తున్న కాన్క్లేవ్ను సక్సెస్ చేయండి, విజయవంతం చేయాల్సిందిగా మనవి చేస్తూ మరో కార్యక్రమంలో ఒక చిన్న అభిప్రాయం నాది ఏంటంటే, ఆదివారం రిఫ్లెక్షన్ కాంక్లేవ్ 3.0 మూడో కాంక్లేవ్కి మీరు ఎందుకు రావాలి? ఇంట్లో కూర్చొని లైవ్ కూడా చూడొచ్చు కదా. లైవ్ చూస్తే పర్లేదు, మీకు తప్పనిసరి అనివార్య పరిస్థితిలో లైవ్ చూసినా పర్లేదు. కానీ నేరుగా అక్కడికి ఎందుకు రావాలి అంటే, చిన్న ఉదాహరణ, మీరు స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చొని ఎంతసేపు చూసినా మీకు స్విమ్మింగ్ రాదు. అందుకని ధర్మం గురించి దూరంగా కూర్చొని లైవ్ల్లో వినేసి, వీడియోలు చూసేసి, ఈ విధంగా ఎంత స్పందించినప్పటికి కూడా ధర్మం కోసం ఒకరోజు, అది ఆదివారం రోజు, సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం కాబట్టి ఆదివారం రోజు ధర్మస్వరూపుడైన సూర్యుడికి మొక్కుకొని ఇంట్లోంచి బయలుదేరి మీలాగే వందల మంది ధర్మం కోసం తప్పించే సాటి హిందూ బంధువులందరితో కలిసి అక్కడ గడపడం అనేది, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చోడానికి, స్విమ్మింగ్ పూల్ లోపల దిగడానికి తేడా లాంటిది. ఇంకా బాగా చెప్పుకోవాలంటే, గంగానది పక్కన ఉంటే ఇసుక మాత్రమే దొరుకుతుంది, గంగా లోపలికి దిగితే గంగలో స్నానం చేసినందుకు పుణ్యం వస్తుంది, పాపాలు నశిస్తాయి. కాబట్టి ఈ కాంక్లేవ్ అనేది గంగానదిలో స్నానం చేయడం లాంటిది అనుకొని ధర్మం కోసం ఆ రోజు కాంక్లేవ్కి వచ్చి మనం అందరం అక్కడ తప్పకుండా కలుద్దాం. రెండు సందేహ నివృత్తికి అవకాశం దొరుకుతుంది అక్కడికి వస్తే. లేకుంటే టీవీ ముందు కూర్చుంటే ఆ నివృత్తి అట్లే ఉంటుంది, సందేహం అలాగే ఉండిపోతుంది. టీవీ ముందు కూర్చుంటే చెప్పేది వినడం మాత్రమే ఉంటుంది తప్ప, అక్కడికి వస్తే మీరు కూడా మీ స్పందన నేరుగా తెలియజేయచ్చు, అలాగే వందలాది మంది ఇతరులతో అభిప్రాయాలు పంచుకోవచ్చు అన్నమాట. రైట్ సార్, ప్రత్యేకంగా మరొక్కసారి ధన్యవాదాలు. ఈ ముఖాముఖి ఒక ప్రత్యేక అంశం నిర్వహిస్తున్న మొట్టమొదటి ఆరంభ కార్యక్రమం ఇది. దయచేసి మేము నిర్వహించిన ఈ కార్యక్రమంపై కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వార్తాకాలు అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.